కల్కినం తురగారూఢం కలికల్మషనాశనం కళ్యాణదం కలిఘ్నం చ శ్రీనివాసం భజే నిశం. అశ్వాన్ని ఎక్కినవాడు భక్తుల కలిదోషాలను హరించువాడు, శుభాలను సంగువాడు, దుష్టుడైన కలిపురుషుని నాశనం చేయువాడు, కల్కి భగవానుని రూపంలో అవతరించునట్టి శ్రీనివాసుని ఎల్లప్పుడూ సేవించెదను అని దేవశర్మ ఆదిత్య పురాణంలో ప్రస్తుతించాడు. శుక్ల యజు సంహితలో అశ్వం రాష్ట్రానికి ప్రతీకగా వర్ణించబడినది. అంతేగాక అశ్వవాహనారూఢుడైనటువంటి పరమాత్మ మలయప్ప స్వామి అమృతాన్ని కురిపించు నయనాలతో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మనందరికీ దర్శనమిస్తూ ఉన్నారు. వాహన సేవలలో చివరిదైన అశ్వవాహనానికి అశేష విశేష భక్తుల స్పందన ఎందుకింతలా ఉంటుంది అంటే, ధర్మ సంస్థాపనార్థం రానున్న కల్కి అవతారానికి ప్రతిరూపంగా శ్రీవారు దర్శనమిస్తారు కాబట్టి. రానున్న కల్కి రూపంలో స్వామివారు కత్తిపట్టి లోకమంతా చుట్టి దుష్టుల ఆటకట్టి శిష్టుల జాగృత పెట్టి ఆసురీ భావాలను భయపెట్టి సురగణాలకు అభయం అంటుగట్టి పట్టు పట్టరాదు పట్టి విరవరాదు పట్టెనేని బిగయ పట్టవలను అనే గట్టి సంకల్పాలతో అట్టి దేవోత్తముడైన పరమాత్మ ఎంతో రాజసోపేతమైన అశ్వవాహనాన్ని అధిష్ఠించి శిష్టుల అభయ ప్రదాతగా వెలుగొందుతూ ఉన్నాడు. అశ్వము అనగా వేగానికి ప్రతీక, త్యాగానికి ప్రతీక, ఉత్సాహానికి ప్రతీక, కార్యశూరత్వ గమనానికి ప్రతీక. ఆకాశంలో మేఘమండల సారమంతా ఒడిసిపట్టి భూమి నేల వచ్చినట్టి ప్రకృతి భర్త ఆకృతియే సుకృత ఈ రూపము పరమాత్మ. అలాంటి దివ్య తేజో విరాన్మూర్తి అయినటువంటి పరమాత్మ ఎంతో చక్కనైనటువంటి వేదంలో చెబుతూ ఉంటారు, అత్యద్భుతమైనటువంటి రధికారులు అనగా మనస్సు అనేటటువంటి ఈ మనోరథాన్ని నడిపించేటటువంటి నాయకుడు పరమాత్మ. కాబట్టి అట్లాంటి పరమాత్మ వైపు ఆ దృష్టి మరల్చినప్పుడు నయన మనోహరుడైనటువంటి పరమాత్మ శరీరంలో తనువంతా కూడా పొలకించేటట్లుగా దర్శనమిస్తూ తను అనుభూతికారకుడై ప్రవర్తిస్తూ ఉంటాడు. కాబట్టి శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 8వ రోజు అయినటువంటి ఈనాటి తత్వనిసరిగా మనందరం కూడా తీర్చిదిద్దుకోవలసినటువంటి దేహమనేటటువంటి రథంలో దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అన్నట్లుగా దేహమనేటటువంటి రథాన్ని ఈ మనస్సు అనేటటువంటి దివ్యమైనటువంటి వాహకం ఏ విధంగా నడిపిస్తూ ఉన్నది అనేటటువంటి వైనాన్ని అంతర్ముఖ సాధకు